సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు లభించింది ఎక్కడ, ఎందుకు? హియర్ ఇట్ ఇస్. కల్కాజీలో ముఖ్యమంత్రి ఆతిషి గెలుపొందారు. రమేష్ బిధూరిపై 900 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇంట్రెస్టింగ్ నిజంగా చాలా సర్ప్రైజ్ కింద చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి గెలుపొందారు. అవును, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇందాక వరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కల్కాజీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ఆతిషి 989 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 12 రౌండ్లు కానీ 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన సందర్భం, 10 రౌండ్లు పూర్తయిన తర్వాత 900 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, రమేష్ బిధూరి వెనుకంజలో ఉన్నారు. ఇటు ఆతిషికి 41,530 ఓట్లు పోలయ్యాయి. రమేష్ బిధూరికి 40,541 ఓట్లు పోలయ్యాయి. అలాగే అల్కా లంబాకు 3,377 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి. కానీ ఇంట్రెస్టింగ్ గా శివరాచార్య గారు ఎందుకు ఇంతటి ఒక్కసారిగా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 200 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. అది కూడా రెండో స్థానంలో నిలిచారు. అంటే 200 ఓట్లు ప్లస్ ఇక్కడ 900, దాదాపుగా 1100 ఓట్ల తేడా ఒక రౌండ్ లోని. గెలుపొందే అవకాశం అనుకోలేదు ఇక్కడ. లేదు, ఇంకా ఎందుకంటే మీరందరూ ఓడిపోతున్నారు, ఈమె కూడా ఓడిపోతుందని అనుకున్నాము. అసలు ఓడిపోయిందని కూడా అనౌన్స్ చేస్తున్నారు కొన్ని సంస్థలు చేస్తున్నాయి. అది ఖచ్చితంగా ఇది సర్ప్రైజ్ గా గెలిచినట్టు అనుకోవాలి. అంతవరకన్నా ఆమెకి అంటే సీఎం గా ఉండి ఓడిపోయిన లిస్ట్ లో పడకుండా తప్పించుకోగలిగినారు. అంటే ఇంకా 2 రౌండ్లు బాకీ ఉన్నాయి. 12 అనౌన్స్ చేశారని చెప్తున్నారు. అక్కడ అప్డేట్ కావట్లేదు. కానీ లోకల్ గా అంటే కౌంటింగ్ సెంటర్ నుంచి వచ్చే వాళ్ళు చెప్తుంది అంటే 900 అనౌన్స్ అయిందని చెప్తున్నారు. అదే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక 41,989 ఓట్లతో గెలిచినట్టుగా మన కౌంటింగ్ సెంటర్ నుంచి అప్డేట్ వస్తుంది. ఓకే కౌంటింగ్ సెంటర్ నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం చూసుకున్నా సేమ్ అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్తాం. 989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారంటే ఇక్కడ. కానీ 10 రౌండ్లు పూర్తయి ఇంకా 2 రౌండ్లు ఉన్నప్పుడు 989 పెద్ద లీడ్ కాదు. అదే అవును, పెద్ద లీడ్ అయితే కాదు. ఎందుకంటే ఒక 5 minutes ఆగాలేము దాన్ని చూడటానికి. ఎగ్జాక్ట్ గా చూడటానికి ఆగాలి. కాకుంటే మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా కంటే ఈమెకు కొంచెం గెలవడం అవకాశం ఉంది. ఇలా ముగ్గురు ఈమెకే కొంచెం అవకాశం ఉందేమో అనిపిస్తా ఉంది. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఆరోపణలు తక్కువ. అట్ ద సేమ్ టైమ్ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా తను నిలిచిందో అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్ వ్యతిరేకమైన రమేష్ బిధూరికి ఆడవాళ్ళ మీద, ప్రియాంక గారి మీద కామెంట్ చేయడం అందుకని కలిసి రాలేదేమో చూడాలి. కానీ స్టిల్ ఈజ్ గట్టి పోటీ. కానీ ఇక్కడ కూడా ఒక అల్కా లంబాకి సంబంధించిన ఓట్లు కనీసం ఒక 50% ఆఫ్ ఓట్లు ఇటు ఆతిషికి వచ్చిన ఒక ఘనమైన మెజారిటీ. అల్కా లంబా ఒకప్పుడు చాలా పవర్ఫుల్ లీడరు. ఢిల్లీ రాజకీయాల్లో, స్టూడెంట్ రాజకీయాల నుంచి వచ్చింది, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చింది, పవర్ఫుల్ లీడరు. ఈ రోజు 3,000 పోయిందంటే అది వాళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీ దుస్థితి అంతే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే వీళ్ళందరూ కూడా షైన్ అవుతారు. ఇప్పుడు అంటే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ప్రశ్నించారు, అంటే ఆ క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి. I'm sorry, I don't have time. I'm sorry, I have a lot of people. Shafi glass Ayyo. రైట్, ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ మాట్లాడే ప్రయత్నం ఇన్ఫాక్ట్ ప్రియాంక గాంధీ వాద్రాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి రియాక్షన్ లేదు. శివరాచార్య గారు ప్రియాంక గాంధీకి చెప్పుండాల్సింది, మీ మీద కామెంట్ చేసిన రమేష్ బిధూరి ఓడిపోయాడని చెప్పుండాల్సిందేమో. బహుశా ఇంకా అప్పటికి అప్డేట్ అయ్యి ఉంటుంది ఏమవుతుంది. రైట్, అయితే ఇందాక మీరు ఎగ్జిట్ పోల్ చూస్తున్నారు కదా, అందులో చాలా ముఖ్యమైనది మీరు అక్కడ అప్డేట్ చేసినట్లేదు. మై యాక్సెస్ ఇండియా, ప్రదీప్ గుప్తా పెట్టలేదు. యాక్సెస్ మై ఇండియా పెద్ద సంస్థల్లో యాక్సెస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 45 నుంచి 55 సీట్లు వస్తాయని చెప్పింది. తర్వాత ఆప్కి 15 నుంచి 25 వస్తుందని చెప్పింది. కాంగ్రెస్కు 0 నుంచి 1 వస్తుందని చెప్పింది. ఇప్పుడున్న రిజల్ట్స్ అంతా కూడా మై యాక్సెస్ ఇండియా రిజల్ట్స్ లాగా మనం పెట్టుకోవాలి. తర్వాత ఈ చెప్తున్న వాళ్ళలో కేకే సర్వే ఒక తెలుగు అతని మాత్రం ఆయన ఆప్కి 44 సీట్ల వరకు వస్తాయి చెప్పినారు. అది పోయింది. ఆయన చెప్పిన దాంట్లో మాత్రం జరిగింది అంటే అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా ఓడిపోతారు అని చెప్పి అది మాత్రం జరిగినట్లుగా భావించాలి. ఇంకా మిగిలిన సంస్థల్లో ఎవరు కూడా బీజేపీకి పెద్ద రినౌండ్ అంటే చాలా ఉన్నాయి. विश्वास जताया है, ये प्रधानमंत्री मोदी जी की जीत है, दिल्ली वासियों की जीत है. क्या अगले चीफ मिनिस्टर से हम बात करें? पर मैं अभी आया हूँ, एक बार आपको फिर मैं बाद में बात करता हूँ. अमित शाह जी से मिलने गए थे. थैंक यू. डाल दे यार. రైట్, అది ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన బహుశా ఇంకా మాట మనం అఫీషియల్గా చెప్పుకోవడానికి కాస్త టైం పడుతుందేమో. ఇప్పటికీ 3,000 ఆధిక్యంలో ఉన్నారు. 13 రౌండ్లు కాను 11 రౌండ్లు పూర్తయ్యాయి. పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ఇప్పుడు మాట్లాడిన సందర్భం మీరు చూస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కూడా ఆయన గురించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో
ఈ నేపథ్యంలో యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడారు శివరాచార్యులు గారు. భారతీయ జనతా పార్టీ 40 నుంచి 55, ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 25, కాంగ్రెస్ కి 0 నుంచి 1, అదర్స్ కి 0 నుంచి 1. కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ ఒక్క స్థానం కూడా లేదు. పక్కన ఓట్ షేర్ కూడా చూడండి, ఆయన చెప్పినట్టు 48, 42, 7 దాదాపు అట్లాగే వస్తూ ఉంది. సో మోర్ యాక్యురేట్. సో ప్రదీప్ గుప్తా హర్యానాలో ఫెయిల్ అయినా ఇక్కడ మొత్తం వరుస పెట్టి మహారాష్ట్ర, జార్ఖండ్ దీంట్లో కరెక్ట్గా చెప్పిన వ్యక్తి ప్రదీప్ గుప్తా. మై యాక్సెస్ ఇండియాకి అందుకే యాక్సెస్ మై ఇండియాకి అందుకే క్రెడిబిలిటీ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఓట్ షేర్ అనేది ఇప్పుడు కరెక్ట్గా నెంబర్గా రిప్లికేట్ అవుతుంది అనుకోవాలి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అటువంటి సినారీ కనిపించదు. బహుశా ఓట్ షేర్కి 48, 42 అంటే ఇక్కడ 23 ఉంది. బట్ మీరు అన్నట్టుగా బహుశా ఓట్ షేర్కి సంబంధించిన కంపారిజన్లు కాస్త దగ్గరగా కనిపిస్తోంది. సీట్లు కూడా 45 నుంచి 55 ఉంది. ఇప్పుడు 47 దగ్గర ఉన్నారు. నేను అనుకోవడం క్లోజింగ్ 50 వరకు వస్తారు. ఓకే, క్లోజ్ వస్తారు. వీళ్ళు కూడా 15, 22 ఉన్నారు. 18, 19 వరకు వీళ్ళు వస్తారు. కాంగ్రెస్కి ఇచ్చింది 0 నుంచి 1, అది పోతుంది. అది రైట్. ఒక్కసారి ఆ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 47 స్థానాలని ఇటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందా అటువంటి మాట వినిపిస్తుంది. ఎందుకంటే 47 స్థానాల్లో కొన్ని స్థానాల్లో లీడ్లో ఉంది, మరికొన్ని స్థానాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే కనుక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ఆమె విజయం వైపు అడుగులు వేస్తున్నారు. కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్ ప్రకారం చూసుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అఫీషియల్ లెక్కల ప్రకారం 12 రౌండ్లు పూర్తయ్యాయి. 10 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. వీటిలో ఆతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆతిషి 989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి రమేష్ బుధూరి ఆయన కూడా సెకండ్ కొనసాగుతున్నారు. అంటే ట్రైల్లో ఉన్నారు ఆయన. ఆ తర్వాత 3వ స్థానంలో అల్కా లంబా కొనసాగుతున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి మారుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి స్థానాలను కోల్పోతోంది. ఎందుకంటే ఒకనొక సందర్భంలో చూసుకుంటే కనుక కాస్త టఫ్ ఫైట్ ఇస్తుందా. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి స్థానాలు కాస్త తగ్గిపోయిన పరిస్థితి, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడక్కడ పుంజుకున్న పరిస్థితి. అంటే కొన్ని చోట్ల 40 వరకు వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ, అక్కడ కాస్త ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంది అనుకుంటూ మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ తిరిగి పుంజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ సంఖ్యను కోల్పోతూ వచ్చింది. కొన్ని సందర్భంలో అయితే 26 స్థానాల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎగబాకింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే కిందకు పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రం తన విజయాన్ని కొనసాగిస్తోంది అంటూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి ఢిల్లీకి సంబంధించి యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి ఓట్ షేర్ అలాగే అక్కడ మీరు ప్రెసెంట్ వస్తున్న సినారియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 43.2% ఓట్ షేర్ ఉంది 23 సీట్లతో. అలాగే భారతీయ జనతా పార్టీకి 46.8 ఓట్ షేర్తో 47 సీట్లను సాధించింది. అలాగే 47 సీట్లలో ఆధిక్యం ప్లస్ గెలుపు కలుపుకొని ఇక్కడ. దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించి 6.32% ఓట్ షేర్తో 1 సీట్ని సాధించలేదు. ఇతరులు 1.18 ఓట్ షేర్తో 1 సీటు సాధించలేదు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 48 + 6 ఆ 3, 2 కూడా కలిపేసుకుంటే పోనీ అటు ఇటు 49, పోనీ అటు ఇటు 50 అనుకోవచ్చు సుమారుగా. అంటే 50% ఓట్ షేర్తో కనీసం 50% ఓట్ షేర్ అనుకుంటే కనుక 50% ఓట్ షేర్ అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి అంటే ఒక 36 సీట్లు పూర్తిగా వచ్చుండేవి, కనీసం 34 సీట్లనే వచ్చుండేవేమో. అంటే దాదాపుగా 9 స్థానాలు ఇటు కూటమి కట్టకపోవడం వల్ల ఇటు 9 స్థానాలను కోల్పోయింది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిపి అన్నది ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. పోనీ 9 కాదు కనీసం 4 స్థానాలు కోల్పోయింది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీయే కేవలం 46.8% ఓట్ షేర్తో 47 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కమల వికాసం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ 20 ఏళ్ల తర్వాత అంటే 2 దశాబ్దాల తర్వాత 23 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా ఇక్కడ. సో ఇటువంటి సినారియోలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బీజేపీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. మనతో పాటు ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అక్కడ చూడొచ్చు ఒక్కొక్క సిచ్యువేషన్కి సంబంధించి. ఎందుకంటే అక్కడ
పరిస్థితులు మారుతున్న సందర్భం. ఒక్కసారి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం ఉందో, సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం.